Welcome back to the channel BaluTechLines. So in the last class, we have seen some of the properties of Laplace transform, right? And we have also seen how to solve the problems regarding inverse Laplace transform by using partial fraction approach, right? So in this video lecture, we are going to solve some more problems on Laplace transforms, and also I will say how to analyze the LTA systems by using a Laplace transform. Okay, when a system will become stable, what is the condition for a system to be causal? So ilanti concepts anni kuda ఈ వీడియో లెక్చర్ లో వి విల్ ఫినిష్ ఇట్ అవుట్. ఓకే, సో అండ్ ఈ వీడియో లెక్చర్ తోటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా నేను వైండ్ అప్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో లెక్చర్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? Fine. So next, note on the first problem, right? So we will solve some of the problems. Yeah, you can see the problem on the screen. So x of t is equal to e power minus 4t u of t plus e power minus 5t into sin 5t into u of t. We need to find the Laplace transform for this function. That means we need to find capital X of s. We need to find this Laplace transform. Okay, మరి సింపుల్ ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ 4t u of t, ఈ పవర్ మైనస్ 4t u of t అంటే ఏంటి? దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటమ్మా? 1/s ప్లస్ 4 సింప్లీ, రైట్? ఇది మనకు ఐడియా ఉంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ 5t ఇంటూ సైన్ 5t u of t. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ మైనస్ 8కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలుసు, అండ్ సైన్ 5t u of t కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలుసు. అంతేగాని ఈ పవర్ మైనస్ 5t ఇంటూ సైన్ 5tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలియదుగా. సో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే సింపుల్ ప్రాపర్టీస్ యూస్ చేస్తే చేయొచ్చు. ఎలాగా? ఇది చూడు ఏ ఫార్మాట్ లో ఉందో, ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ ఇంటూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, అంతే కదా. అప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం? ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎస్ నాట్ ప్లస్ ఏముందమ్మా? 5, రైట్? సో ముందు ఇది ఎఫ్ ఆఫ్ టీగా తీసుకొని దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ 5t? ఇట్ ఈస్ నథింగ్ బట్ 5/s స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 స్క్వేర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 25. ఓకే, సో ఇది దీనికి ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ చేశారు కాబట్టి ఫైనల్ గా ఎస్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎస్ ప్లస్ 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఎస్ నాట్ పెడతాం. అది ఈ పవర్ ప్లస్ ఎస్ నాట్ ఇంటూ 2 ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ మైనస్ ఎస్ నాట్ పెడతాం సింపుల్గా. ఓకే, సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వన్, 1/s స్క్వేర్ 1/s స్క్వేర్ ప్లస్ 4 1/s స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 5 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. ఎస్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలమ్మా? ఎస్ ప్లస్ 5 cos square plus 25, right? So this is nothing but the Laplace transform of the given function. Simply ఒక చిన్న ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది అప్లై చేస్తే సో Laplace transform ఫంక్షన్ అనేది చాలా ఈజీగా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ద థింగ్ యూ నీడ్ టు నో. మా నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఆర్ఓసి ఫైండ్ అవుట్ చేయాలి కదా కంపల్సరీ, ఎందుకంటే ఈ ఆప్షన్ మేబీ 2 or 3 ఆప్షన్స్ లో ఉండొచ్చు. సో ఆర్ఓసి డిఫరెన్స్ ఉండొచ్చు, రైట్? సో కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ 4t ఆఫ్ టీకి ఏంటమ్మా Laplace transform? రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -4 సింప్లీ, రైట్? అండ్ ఇది ఏంటమ్మా? ఈ పవర్ మైనస్ 5t ఇంటూ సమ్ ఫంక్షన్. ఏదైనా కానీ ఈ పవర్ మైనస్ 5t విల్ బి ద డామినెంట్ ఆర్ఓసి, రైట్? సో ఆటోమేటికలీ రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దెన్ -5 సింపుల్. ఓకే, సో మీరు కనుక ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో మీరు ఆర్ఓసి డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే, సో ఇట్ విల్ బి -5 సమ్వేర్ ఓవర్ హియర్ అండ్ ఇట్ విల్ బి -4, రైట్? సో రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దెన్ -4 అంటే ఇట్ విల్ బి దిస్ సైడ్, రైట్? అండ్ రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దెన్ -5 అంటే ఇట్ విల్ బి దిస్ సైడ్. సో కాబట్టి కామన్ ఆర్ఓసి ఎక్కడ ఉందమ్మా? మనకి -4 తర్వాత ఉంది. సో కాబట్టి ఈ రెండింటికి కలిపి కామన్ ఆర్ఓసి ఏమవుతుంది అంటే రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -4 సింపుల్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా వాడు ప్రాపర్టీ ఇచ్చినప్పుడు మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ సింపుల్ కొంచెం మనం అనలిటికల్ నాలెడ్జ్ ఉపయోగిస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ, రైట్? సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో యూ కెన్ సీ ది ప్రాబ్లం. ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఇన్ GATE 2009. So x of t is equal to e power minus 4t u of t plus e power minus 5t sin 5t u of t. So e power minus 4t u of t is nothing but 1/s plus 4. And e power minus 5t sin 5t u of t. First sin 5t find out చేస్తే 5/s square plus 25. S plus ఏం సబ్స్టిట్యూట్ చేసామంటే s plus 5 సబ్స్టిట్యూట్ చేసాం. సో ఆటోమేటిక్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ లైక్ దిస్, రైట్? సో ఈ పవర్ మైనస్ 4t u of t కేమో రియల్ పార్ట్ ఆఫ్ s ఇస్ గ్రేటర్ దాన్ -4 అండ్ ఈ పవర్ మైనస్ 5t sin 5t u of t కేమో రియల్ పార్ట్ ఆఫ్ s ఇస్ గ్రేటర్ దాన్ -5. సో ఈ రెండింటికి కామన్ ఆర్డర్స్ మీరు డ్రా చేస్తే రియల్ పార్ట్ ఆఫ్ s విల్ బి గ్రేటర్ దాన్ -4 సింప్లీ. సో అది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం, రైట్? సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం, find x of t if x of s is equal to 1/s square plus 9, right? సో కాబట్టి ఇక్కడ మీకు x of s అనే ఫంక్షన్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో x of s is equal to 1/s square plus 9 సింప్లీ, అండ్ యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x of t సింప్లీ, రైట్? సో కాబట్టి x of s వాల్యూ మీకు ఆల్రెడీ ఇచ్చేసారమ్మా. మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? x of t అనేటటువంటి వాల్యూని మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్? సో హౌ టు ఫైండ్ ఇట్, రైట్? మరి మీకు ఇది చూస్తేనే చెప్పొచ్చు యాక్చువల్గా. మనకి
sin 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? sin 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ a upon s square plus a square సింప్లీ, రైట్? సిమిలర్లీ cos 80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? cos 80 ఇట్ ఈస్ నథింగ్ బట్ s upon s square plus a square సింప్లీ, రైట్? సో కాబట్టి sin 80 ఏమో a by s square plus a square, cos 80 వచ్చేసరికి s by s square plus a square. అయితే x of s ఇచ్చారు, ఏమని ఇచ్చారు? 1 upon s square plus 9 అని ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? x of t. మరి ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో కనుక ఎస్ ఉంటే అప్పుడు మనం సింపుల్ గా కాస్ అప్లై చేసి ఉండేవాళ్ళం, కానీ న్యూమరేటర్ లో ఎస్ లేదు, రైట్? సో కాబట్టి వాల్యూ 1 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రీరైట్ చేస్తాం చూడు, 1 upon s square plus 9 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏ ఫార్మాట్ లో ఉంది? 1 by s square plus a square. న్యూమరేటర్ లో కనుక ఏ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా a by s square plus a square sin 80 రాసేవాళ్ళము. సో కాబట్టి ఇక్కడ ఏ అనేది లేదు. సో కాబట్టి మీరు ఏ తెచ్చుకోండి, ఎలా? 1/3 into 3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, రైట్? సో 1/3 into 3 upon s square plus 3 square simply. This is nothing but x of s, right? So that implies x of t will be 1/3 into 3 by s square plus 3 square అంటే ఏంటమ్మా? ఇట్ విల్ బి sin 80. ఏ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి x of t is equal to 1/3 into sin 3. అండ్ దీని యొక్క ROC ఏమవుతుందమ్మా? రియల్ పార్ట్ ఆఫ్ s is greater than 0 సింప్లీ, ఓకే? ఎందుకంటే sin 80 కానీ cos 80 కానీ రెండింటికి మనకు వచ్చినటువంటి ROC ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ s is greater than 0 సింప్లీ, రైట్? సో ఈ విధంగా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓకే? సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. You can see this one. If x of t is equal, find x of t, for x of s equal 1 by s square plus 9. So simply 1 by s square plus 3 square, 3 to multiply just divide just automatically x of t is equal 1/3 sin 3t with real part of s is greater than 0 simply. So next you can write the next problem. S plus 1 by s plus 1 whole square plus 9 with real part of s is less than minus. So ROC వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు s plus 1 whole square by s plus 1 whole square plus 9 సింప్లీ, రైట్? మా ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, so how to write this one? S plus 1 divided by s plus 1 whole square plus 9. ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? మనం x of s ని s plus 1 divided by s plus 1 whole square plus 9 ప్లేస్ ఏం రాసుకోవచ్చు? మనం 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది s by s square plus a square ఫార్మాట్ లో ఉంది, కానీ దీన్ని డైరెక్ట్ గా ఏమని రాసుకోవచ్చు? సింపుల్ గా s by s square plus a square ఉంది కాబట్టి cos 80 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ cos 30. సో అయిపోయింది, ఇంతతోటి దీనికి అయిపోయింది. కానీ ఇక్కడ s ప్లేస్ లో s plus 1 ఉంది, ఇప్పుడు s లేదు కదా, అంటే ఇక్కడ ఏంటి? టైం డొమైన్ లో షిఫ్టింగ్ జరిగినట్టు, అంతే కదా. ఆటోమేటిక్ s ప్లస్ లెస్ నాట్ పెడతాం, అంటే ఇక్కడ s plus 1 ఉందంటే ఆటోమేటిక్ టైం డొమైన్ లో దేంతో మల్టిప్లై చేసి ఉంటాం? దాన్ని సింపుల్ గా e power minus t into cos 3t, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ సింప్లీ, రైట్? సో ఒకటేనమ్మా, నీట్ గా s plus 1 by s plus 1 whole square plus 3 square ఉంది. సో s by s square plus a square అంటేనేమో cos 80 సింప్లీ, కాకపోతే s ప్లస్ లో s plus a ఉంది కాబట్టి a is nothing but 1 here. సో కాబట్టి e power minus t into cos 3t will be the Laplace transform for the inverse Laplace transform for the given function. Okay, so partial fraction approach కాకుండా డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ యూ కెన్ సీ ద నెక్స్ట్ వన్, you can see this one. So Laplace transform of t into e power minus 2 mod t simply, right? So Laplace transform of t into e power minus 2 mod t, right? So ఒకసారి మీరు జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా చేసేసేయచ్చు, రైట్? Laplace transform of t into e power minus 2 into mod t simply, right? So what is the Laplace transform for this function? మీకు ఆల్రెడీ తెలుసు, t తో కనుక ఒక ఫంక్షన్ కనుక మల్టిప్లై అయ్యింది అంటే డెఫినెట్ గా అది దేనికి సంబంధించిన ప్రాబ్లం? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఇన్ s డొమైన్, రైట్? సో కాబట్టి మీకు తెలుసు కదా ఆల్రెడీ Laplace transform of t into f of t is equal to ఏంటి ఫార్ములా? -1 into d by ds of capital F of s. ఇదే కదమ్మా, అంటే ఫస్ట్ f of t కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ f of t ప్లేస్ లో ఏముంది? e power minus 2 mod t. ఇదే ఫార్మాట్ లో ఉందమ్మా, e power minus a mod t ఫార్మ్ లో ఉంది కదా. అప్పుడు ఏంటి ఫార్ములా? -2a divided by s square plus a square సింప్లీ, అంతే కదా. సో ఇంప్లిమెంట్ ఏ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా -4 divided by s square plus 2 square వాల్యూ ఎంతమ్మా? 4 సింప్లీ. సో కాబట్టి -4 by s square plus 4. ఇది దేనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? e power minus 2 మాట. అది t తో మల్టిప్లై అయింది కాబట్టి ద ఓవరాల్ f of s will be equal to minus d by ds of f of s. f of s ఎంత వచ్చింది? -4 by s square plus 4 సింప్లీ, రైట్? సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే యూ నీడ్ టు ఫైండ్ d by ds of 4 by s square plus 4. సో 4 పక్కకు రాసేస్తే d by ds of 1 by s square plus 4. 1 by x కి ఏంటి
Laplace transform, it will be minus 1 by x square. X square అంటే 1 by s square plus 4 whole square. ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే s square యొక్క డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందమ్మా 2s, రైట్? సో కాబట్టి 4 2s are ఎంత 8. సో it will be minus 8s divided by s square plus 4 whole square simply. Okay, so this is nothing but the Laplace transform for the given function. సో ప్రాపర్టీస్ అనేది క్లియర్ గా ఐడియా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Here you can see this one, it will be minus 8s divided by s square minus 4 whole square, right? And this minus a to a ki r goes ఉంటుంది ఆల్రెడీ మనం అక్కడ డెరైవ్ చేసాం. a is nothing but 2 కాబట్టి minus 2 less than or equal to t less than or is equal to 2 simply, right? So that will be the r goes. Next, keep the heading right. Next problem, you can see this one, h of s is equal to s by s square plus s plus 1 with real part of s is greater than minus 2. So you are asked to find the value of h of t, right? You need to find the value of h of t, right? So h of s is equal to simply h of s is equal to s upon s square plus s plus 1, right? So s upon s square plus s plus 1. సో దీనికి మనం h of t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సింప్లీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే h of t అనేది వస్తుంది. మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలిసింది ఒకటే ప్రొసీజర్ ఏంటి, ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్, రెండోది డైరెక్ట్గా ఏదైనా ఫార్ములాలో ఉంటే కన్వర్ట్ చేసుకోవడం. సో డైరెక్ట్ గా ఫార్ములా లేదు కదా, ఇక్కడ s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 అనేది అసలు ఎటువంటి ఏ ఫార్ములాలో మనం డైరెక్ట్ ఫార్ములా చదువుకోలేదు, రైట్? అది పోనీ పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ కాదామంటే ఇది s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 ని పార్షియల్ ఫ్రాక్షన్ గాను రిజాల్వ్ చేయలేము, అంతే కదా, ఫ్యాక్టర్స్ రావు. సో ఇలాంటి కేసెస్ లో మనము మెథడ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వెళ్ళాలి. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఇచ్చిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డినామినేటర్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో రాయలేము, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ మెథడ్కి వెళ్ళాలి. ఓకే, సో అది మీకు ఆల్రెడీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, అయినా ఒకసారి చెప్తాను చూడండి. s డివైడెడ్ బై, ఇక్కడ చూడండి s స్క్వేర్, దీన్ని ఏ స్క్వేర్ అనుకుంటున్నాను నేను. ఓకే, నేను ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో రాయడానికి ట్రై చేస్తున్నాను, రైట్? ఏ స్క్వేర్ ప్లస్ తర్వాత ఏంటి, ఏ స్క్వేర్ తర్వాత ఫామ్ ఏంటి 2ab కదా, 2ab అంటే ఏంటి 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం s, రైట్? సో 2 ఇంటూ a ఇంటూ బి. మా బి అనేది ఎంత సెలెక్ట్ చేసుకుంటే నీకు s వస్తుంది, మనం చెప్పింది అర్థమవుతుంది. s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 అనేది టర్మ్, దాన్ని మనం మెథడ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చుకోవాలి. సో దానికోసం s హోల్ స్క్వేర్ రాశాను, అంటే s ఈజ్ నథింగ్ బట్ a, రైట్? ఏ స్క్వేర్ తర్వాత ఏంటి టర్మ్ 2ab, రైట్? సో 2 ఇంటూ ఏ ప్లేస్ లో ఏముంది s ఇంటూ బి. వాట్ ఈస్ అవైల్ బి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు మిడిల్ టర్మ్ వచ్చేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. బి ప్లేస్ లో 1/2 పెట్టావు అనుకోమ్మా, ఆటోమేటిక్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి నీకు s వస్తుంది కదా. సో కాబట్టి ద బి విల్ బి 1/2, రైట్? సో కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఆల్రెడీ బి 1/2 అని అజ్యూమ్ చేసుకున్నావు కదా. సో కాబట్టి ప్లస్ 1/4 రాసావు కాబట్టి నువ్వు మైనస్ 1/4 రాసి నెక్స్ట్ ప్లస్ 1, రైట్? సింప్లీ. కాబట్టి ఇది నువ్వు చెక్ చేయి, s స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ s, 1/4 క్యాన్సిల్ అయిపోతే 1 కదా, అప్పుడు s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1. నీకు ఈక్వేషన్ డిస్టర్బ్ కాలేదు. సో మెథడ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో వచ్చేటట్టుగా నువ్వు డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్, రైట్? నెక్స్ట్ యూ క్యాన్ సీ దిస్ వన్, s బై ఇదే ఫామ్ లో ఉందాం, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏంటి 1/2 హోల్ స్క్వేర్ కదా, అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అంటే s ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 1/4 ప్లస్ 1 అంటే ప్లస్ 3/4, దాన్ని స్క్వేర్ టర్మ్స్ లో రాయండి. 3/4 అంటే ఏమవుతుంది, హోల్ స్క్వేర్ లో రాస్తే √3/2 హోల్ స్క్వేర్, రైట్? మరి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, s అపాన్ s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ సింప్లీ. కానీ ఇక్కడ నీకు s ప్లస్ లో ఏముంది, s ప్లస్ 1/4 ఉంది, అంటే ఇక్కడ s ప్లస్ 1/4 ఉందంటే ప్రతి ఒక్క టర్మ్ లో s ప్లస్ 1/4 ఉండాలి, రైట్? సో కాబట్టి ఇక్కడ నేను 1/4 తోటి యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాను సింపుల్, రైట్? సో అప్పుడు ఆటోమేటిక్ గా స్ప్లిట్ చేయండి, s ప్లస్ 1/4 డివైడెడ్ బై s plus 1/4 whole square plus √3/2 whole square. This is the first term. Next, minus 1/4 into 1 upon s plus 1/4 whole square plus √3/2 whole square, right? So this is nothing but the splitting, right? ఇది చూడండి ఏ ఫార్మాట్ లో ఉంది, s by s square plus a square కదా, అంటే ఏంటి ఫార్ములా, cos at, అంటే cos √3/2 ఇంటూ టీ. కాకపోతే ఇక్కడ s ప్లస్ లో s ప్లస్ 1/4 ఉంది కాబట్టి టైం డొమైన్ షిఫ్టింగ్ జరుగుతుంది, అంటే e పవర్ మైనస్ 1/4 ఇంటూ టీ సింప్లీ, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ, రైట్? నెక్స్ట్ కమింగ్ ఆన్ టు దిస్ వన్, మైనస్ 1/4 ఇంటూ ఇది చూడండి 1 ఉంది పైన, అంటే a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్మాట్ లో ఉండాలి. ఇక్కడ నీకు ఏ రావాలంటే పైన కంపల్సరీగా √3/2 ఉండాలిగా, అంటే నువ్వు √3/2 మల్టిప్లై చేసి డివైడ్ చేయి, అంటే 2/√3 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి √3/2 వస్తుంది డివైడెడ్ బై s ప్లస్ 1/4 హోల్ స్క్వేర్
plus root 3 by 2 whole square simply, right? So ఇప్పుడు దీన్ని evaluate చేస్తే you will get it as e power minus t by 4 into cos root 3 by 2 into t. ఇక్కడ చూడండి 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే minus 1 by 2 root 3 ఇంటూ చూడు a by s square plus a square ఉంది కదా. సో ఆటోమేటిక్ ఏం వస్తుంది ఇక్కడ నీకు sin 8 అంటే sin root 3 by 2 into t. కాకపోతే s ప్లస్ ఏముంది s plus 1 by 4 అంటే టైం డొమైన్ కంపల్సరీగా ఏమంటే షిఫ్టింగ్ అయి ఉంటుంది, రైట్? సో కాబట్టి e power minus t by 4, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ సింప్లీ. ఎప్పుడైతే డినామినేటర్ అనేది నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేయలేకపోతావో అలాంటప్పుడు మీరు మెథడ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేటువంటి ఒక ఫినామినా యూస్ చేసి యూ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్ లో ప్లేస్ చేయండి అమ్మా, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ వన్ s by s square plus s plus 1. సో s by s square plus 2 into a into a ప్లేస్ లో s ఉంటుంది, b ప్లేస్ లో ఎంత పెట్టుకుంటే s వస్తుంది 1 by 2 ఆబ్వియస్లీ. సో కాబట్టి ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 1 సింప్లీ. సో దీని s plus 1 by 2 whole square plus 3 by 4. సో s plus 1 by 2 whole square plus root 3 by 2 whole square. సో ఇక్కడ 1 by 2 ఉంది కాబట్టి ప్లస్ 1 by 2 మైనస్ 1 by 2 వేసాను. సో ఆటోమేటిక్ గా ఇక్కడ నువ్వు స్ప్లిట్ చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఉంది కాబట్టి e పవర్ మైనస్ 1 by 2 into t into cos root 3 by 2t మైనస్ ఇక్కడ 1 by 2 రాస్తే ఇక్కడ root 3 by 2 ఉంది కాబట్టి 2 by root 3 తో మల్టిప్లై చేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. I think it will be very clear to you. Okay, so this has been appeared in GATE 2018. Next question. So if you can see this, h of s is equal to s square by s square plus 2s plus 1, right? So h of s is equal to s square by s square plus 2s plus 1 simply. Okay, so దీనికి నువ్వు h of t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ s square plus 2s plus 1 అని s plus 1 whole square రాయొచ్చు. అంటే అప్పుడు a by s plus 1 plus b by s plus 1 whole square రాసి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేయొచ్చు, కానీ అది మిస్టేక్ అమ్మా. ఎందుకంటే ఇక్కడ చూడండి న్యూమరేటర్ లో స్క్వేర్ ఉంది, డినామినేటర్ లో కూడా స్క్వేర్ ఉంది, అంటే ఇది ఖచ్చితంగా ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ కాదు. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ యూస్ చేయడానికి అది ఖచ్చితంగా ప్రాపర్ ఫంక్షన్ గా ఉండాలి, రైట్? మనం ఎప్పుడైనా సరే న్యూమరేటర్ పవర్ అనేది డినామినేటర్ పవర్ కంటే కంపల్సరీగా చాలా తక్కువ ఉండాలి. న్యూమరేటర్ పవర్ డినామినేటర్ పవర్ ఈక్వల్ కాకూడదు, లేదా న్యూమరేటర్ పవర్ డినామినేటర్ పవర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ దాన్ని ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి అమ్మా, దీన్ని డివైడ్ చేయాలి. s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 డివైడెడ్ బై s స్క్వేర్ సింప్లీ, రైట్? సో కాబట్టి s స్క్వేర్ దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే s స్క్వేర్ వస్తుంది, ఆటోమేటిక్ s స్క్వేర్ అనే టర్మ్ ఉంది కదా. సో కాబట్టి 1 తో మల్టిప్లై చేయండి, ఆటోమేటిక్ ఏం వస్తుంది s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1, రైట్? సో కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ మైనస్ పెట్టుకుంటే ఇది మైనస్ 2s మైనస్ 1 వస్తుంది సింపుల్ గా, రైట్? సో దట్ సింపుల్, రైట్? సో s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకుంటామంటే రిమైండర్ ప్లస్ ఆఫ్ కోఎఫిషియంట్ ప్లస్ ఆఫ్ remainder divided by divisor, right? s square plus 2s plus 1. We will write the function as like this. Okay, so simple same. So ఇక్కడ ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, న్యూమరేటర్ పవర్ డినామినేటర్ పవర్ కంటే తక్కువ ఉంటే ప్రాబ్లం లేదమ్మా, నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ చేయొచ్చు, పార్షియల్ ఫ్రాక్షన్స్ రాకపోతే మెథడ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మెథడ్ ద్వారా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే న్యూమరేటర్ పవర్ డినామినేటర్ పవర్ రెండు సేమ్ గా ఉంటా, లేకపోతే న్యూమరేటర్ పవర్ అనేది డినామినేటర్ పవర్ కంటే ఎక్కువ ఉన్న ఆటోమేటిక్ గా మనము దాన్ని కంపల్సరీగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, రైట్? ఎలా స్ప్లిట్ చేసుకుంటాం, న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఒకదానికి డివైడ్ చేసి కోఎఫిషియంట్ ప్లస్ ఆఫ్ రిమైండర్ డివైడెడ్ బై డివైడర్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ రేషనల్ ఫంక్షన్. కాబట్టి చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో పవర్ ఎంత ఉంది 1, ఇక్కడ డినామినేటర్ లో పవర్ ఎంత ఉంది 2 కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా న్యూమరేటర్ పవర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ పవర్, కాబట్టి దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది వేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, సో ఇది 1 ప్లస్ స్ప్లిట్ చేయండి మైనస్, లేకపోతే మైనస్ ఇక్కడ రాసేసుకుందాం, 1 మైనస్ 2s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1, s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 సింప్లీ. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ h ఆఫ్ s. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే h ఆఫ్ t వేస్తే 1 కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంతమో స్మాల్ డెల్టా ఆఫ్ t, ఇంపల్స్ ఫంక్షనే కదా, మైనస్ 2s డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుందమ్మా s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 అంటే s ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై s ప్లస్ 1 హోల్ స్క్వేర్ సింప్లీ. ఓకే, మరి ఇది మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా చూడండి, దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, స్మాల్ డెల్టా ఆఫ్ టీ, మిడిల్ టర్మ్ తర్వాత చూద్దాం, మైనస్ మా 1 బై s ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా, ఈ ప్లస్ 1 తీసేసేయండి. 1 బై s స్క్వేర్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, t, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. s ప్లస్ లేదా s ప్లస్ 1 అంటే ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఏం వస్తుంది, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ వస్తుంది, రైట్? సో e పవర్ మైనస్ t ఇంటూ t అంటే t కి ఏమో 1 బై s స్క్వేర్, e పవర్ మైనస్ t తో మల్టిప్లై అయింది కాబట్టి s ప్లస్ 1 పడతాం, అయిపోయింది, రైట్? సో దీనికి కూడా సేమ్ 1 బై s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. సో కాబట్టి s ప్లస్ 1 తీసేసేస్తే s స్క్వేర్, 1 బై s స్క్వేర్ కి ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ t, దానికి s ప్లస్ 1 ఉంది కాబట్టి e పవర్ మైనస్ t వేసాము.
సో ఇక్కడ 2 ఆటోమేటిక్గా ఉంది కాబట్టి 2 ఉంటుంది కాబట్టి ఎస్ తో మల్టిప్లై అయిందమ్మా. ఎస్ తో ఎప్పుడు మల్టిప్లై అవుతుంది? నీకు ఎప్పుడైతే టైం డొమైన్ లో డిఫరెన్షియేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎస్ తో మల్టిప్లై అంతే కదా. ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే డి బై డిఏటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది? ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది సింప్లీ. ఓకే, సో దిస్ విల్ బి ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, సో సింపుల్ సి1. ఓకే, ఎప్పుడైనా సరే న్యూమరేటర్ పవర్ డినామినేటర్ ఈక్వల్ అయినా లేదా న్యూమరేటర్ పవర్ డినామినేటర్ పవర్ కంటే ఎక్కువ అయినా కంపల్సరీగా మనం ఇలా డివైడ్ చేసి దాని రేషనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోకి మార్చుకొని అప్పుడు మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, దిస్ ఈజ్ ఎస్ స్క్వేర్ బై 2s ప్లస్ 1. సో ఆటోమేటిక్గా డివైడ్ చేస్తే నీకు ఈ ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా దీన్ని స్ప్లిట్ చేసి విల్ గెట్ దిస్ వన్, రైట్. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాం అనాలిసిస్ ఆఫ్ ఎన్ ఎల్టీఏ సిస్టమ్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అనాలిసిస్ ఆఫ్ LTA system using Laplace transform, right? ఇక్కడ మీరు ఇది ఒకటి చూడండి జాగ్రత్తగా. So let us suppose this is an LTA system with impulse function which is nothing but h of s, right? So this is nothing but an LTA system. Let us suppose the input is nothing but x of t and the Laplace transform is x of s and the output system is nothing but y of t. ఇది మీకు తెలిసిందే కదమ్మా. y of t ఏంటి? y of t ఎట్లా రాస్తాం మనం? The convolution of x of t and the impulse response h of t simply. So దీనికి Laplace transform అప్లై చేయండి. y of s is equal to x of s కాన్వల్యూషన్ కాస్త ఏమైపోయింది? మల్టిప్లికేషన్ ఇంటూ హెచ్ ఆఫ్ టీ అంటే హెచ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు సో దాని నుంచి హెచ్ ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్, రైట్. సో దీనికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరు వస్తారమ్మా? ఇక్కడ నుంచి హెచ్ ఆఫ్ టీ వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నోట్ అని పెట్టుకుని ఒక 2 పాయింట్స్ రాసుకున్నాము విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి కాజల్. A system is said to be causal if ROC is right to the rightmost pole. That is very important. Okay, so వాడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, y of t ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం ఫస్ట్ h of s ఫైండ్ అవుట్ చేస్తాం. h of s నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే h of t వస్తుంది. కానీ అక్కడ వేసేటప్పుడు మనం ROC గమనించాలి కదా. ROC అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది. వాడు ఇస్తాడు క్లియర్ గా, సిస్టమ్ కాజల్ అయితే h of t ఏమవుతుంది, సిస్టమ్ స్టేబుల్ అయితే h of t ఏమవుతుంది, సిస్టమ్ నైదర్ కాజల్ నాట్ స్టేబుల్ అయితే h of t అనేది ఏమవుతుంది ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, సో కాబట్టి నోట్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఏ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి కాజల్. A system is said to be causal if ROC is right to the rightmost pole. Okay, a system is said to be causal if ROC is right to the rightmost pole. Okay, next point 2 note cheskondama. A system is said to be stable. A system is said to be stable. A system is said to be stable if ROC consisting of imaginary axis. These 2 points are very important, right? A system is said to be causal if ROC is right to the rightmost pole. A system is said to be stable if ROC consisting of imaginary axis. Okay, ఈ పాయింట్స్ యూస్ చేసి మన క్వశ్చన్స్ అనేది ఎలా డెవలప్ అవుతాయి అనేది we will see it now. Okay, so note on the first one, you can see this one. So x of t, h of t, y of t is equal to x of t convolution with h of t. So మనం ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ is nothing but this one. So ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రెండు. If h of s is right to the rightmost pole, then system is causal, and if ROC consisting of imaginary axis which is nothing but j omega axis, then it is known as stable system, right? Simply ఇది చూడండి, ఫస్ట్ ఇది GATE 2012 అడిగారు. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ కి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మన ఇంపల్స్ రెస్పాన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ పర్టికులర్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, ఏముందమ్మా అక్కడ ఫంక్షన్ dy by dt ప్లస్ 3 ఇంటూ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t. దీనికి మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే dy by dt కి ఏమొస్తుందమ్మా? s ఇంటూ y ఆఫ్ s సింప్లీ ప్లస్ 3 ఇంటూ y ఆఫ్ t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందమ్మా? x ఆఫ్ s, రైట్. సో y ఆఫ్ s కన్నా కామన్ తీస్తే ఇక్కడ నీకు ఏమొస్తుంది? s ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్ ఏమొస్తుంది? x ఆఫ్ s. ఇది తీసుకొచ్చాను అనుకోండి, y ఆఫ్ s బై x ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఏమైతే? h ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 3. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే h ఆఫ్ t యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? h ఆఫ్ t. h ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 బై s ప్లస్ 3 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? e పవర్ మైనస్ 3t ఇంటూ u ఆఫ్ t సింప్లీ, రైట్. సో కాబట్టి ఈ విధంగా మనం దేనికైనా సరే ఈజీగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లేదా ఇంపల్స్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వాడు ROC ఇస్తాడు అంటే సిస్టమ్ కాజలా స్టేబుల్ అని ఇస్తాడు. అలాంటప్పుడు మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అది చూసి we will wind up Laplace transform. Okay, so you can see this one, right. So it will be e power minus 3t into u of t for real part of s is greater than minus 3 simply. Okay, so if you can see the next problem, right. You can see this one, d square y upon dt square
మైనస్ dy బై dt మైనస్ 2 y ఆఫ్ t ఈక్వల్ x ఆఫ్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి అమ్మా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మిమ్మల్ని అడిగినప్పుడు క్వశ్చన్ చూస్తే ఒకసారి మిమ్మల్ని హెచ్ ఆఫ్ టీ కనుక్కోమంటున్నారు. కానీ ఎప్పుడెప్పుడు కనుక్కోమంటున్నారు? సిస్టమ్ కాజల్ అయినప్పుడు హెచ్ ఆఫ్ టీ ఏమవుతుంది, సిస్టమ్ స్టేబుల్ అయినప్పుడు హెచ్ ఆఫ్ టీ ఏమవుతుంది, అండ్ సిస్టమ్ నైదర్ కాజల్ నాట్ స్టేబుల్ అయినప్పుడు హెచ్ ఆఫ్ టీ ఏమవుతుంది. ఈ 3 కేసెస్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. మరి దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే ఏమొస్తుంది, s స్క్వేర్ వస్తుంది ఇక్కడ, దీనికి మైనస్ s వస్తుంది, ఇక్కడ మైనస్ 2 వస్తుంది. అన్నిటికీ కామన్ గా ఏమొస్తుంది, ఇక్కడ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్ x ఆఫ్ s వస్తుంది. y ఆఫ్ s బై x ఆఫ్ s h ఆఫ్ s వేస్తే ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఏమొస్తుందమ్మా 1 బై s స్క్వేర్ మైనస్ 2s మైనస్ 2 సింప్లీ, రైట్. సో దీనికి పార్షల్ ఫ్రాక్షన్స్ అప్లై చేస్తే మైనస్ s మైనస్ 2, రైట్. సో 1 అపాన్ s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ s మైనస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 అపాన్ s ఇంటూ s మైనస్ 2 plus 1 into s minus 2 simply, right? So the partial fractions will be 1 by s plus 1 into s minus 2. So this is nothing but the terms, right? So the partial fractions lo split cheste em avutadamma ikkada. So you will get it as a by s plus 1 plus b by s minus 2 simply, okay, is equal to 1, right? So that implies 1 is equal to a into s minus 2 plus b into s plus 1, right? So automatically nu solve cheste s is equal to 2 substitute cheste 0 అయితే 2 plus 1 3. So b is equal to 1 by 3 వస్తది. అండ్ మైనస్ 1 పెడితే ఇక్కడ నీకు మైనస్ 1 వస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే మైనస్ 1/3. సో కాబట్టి కామన్ గా ఇక్కడ నీకు 1/3 అనేది బయటకు వెళ్ళిపోయింది. 1/3 ఇంటూ 1 బై ఎస్ మైనస్ 2 కోఎఫిషియంట్ కి ప్లస్ ఉంది. సో కాబట్టి 1 బై ఎస్ మైనస్ 2 మైనస్ 1 బై ఎస్ ప్లస్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్రోచ్, రైట్. ఇప్పుడు దీనికి హెచ్ ఆఫ్ టీ రాయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎస్. హెచ్ ఆఫ్ టీ రాసేటప్పుడు సింపుల్ గా చెప్పేయచ్చు 1/3 ఇంటూ 1 బై ఎస్ మైనస్ 2 అంటే ఏంటి, ఈ పవర్ 2t u ఆఫ్ టీ. 1 బై ఎస్ ప్లస్ 1 అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ t u ఆఫ్ టీ. కానీ వాడు ఆర్ఓసి మెన్షన్ చేయకపోతే మీరు చెప్పింది కరెక్టే, కానీ వాడు ఆర్ఓసి మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ ఏంటి, సిస్టమ్ కనుక కాజల్ అయితే, మా సిస్టమ్ కాజల్ అవ్వాలంటే ఏంటి కండిషన్, ఆర్ఓసి అనేది రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ ఉండాలి. అంటే మీరు కనుక ఒకసారి పోల్స్ కనుక గమనిస్తే జాగ్రత్తగా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఏమేమి ఉన్నాయేమో పోల్స్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేటటువంటి ఒక పోల్ ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 అనేటటువంటి ఒక పోల్ ఉంది, రైట్. ఇప్పుడు ఆర్ఓసి ఎలా ఉండాలి, రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ ఉండాలి. మరి రెండు లెఫ్ట్ ఉంటే అప్పుడు ఆర్ఓసి లెఫ్ట్ టు లెఫ్ట్ మోస్ట్ పోల్ అయితే అప్పుడు సిస్టమ్ కాజల్ కాదు. సో కాబట్టి రెండింటిని లెఫ్ట్ తీసుకునే రైట్ నీకు లేదు. నెక్స్ట్ ఒకటి లెఫ్ట్ కి ఒకటి రైట్ కి తీసుకుంటే అప్పుడు కూడా ఆర్ఓసి అనేది రైట్ టు రైట్ మోస్ట్ పోల్, ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉంటది. కానీ సిస్టమ్ కాజల్ అవ్వాలంటే కంపల్సరీగా ఆర్ఓసి అనేది రైట్ టు రైట్ మోస్ట్ పోల్ అయి తీరాలంటే కంపల్సరీగా -1 గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ 1 ఉండాలి, అండ్ ఇది కూడా గ్రేటర్ దెన్ 2 ఉండాలి. అప్పుడు మాత్రం ఆర్ఓసి అనేది రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దెన్ 2 వస్తుంది. దట్ మీన్స్ రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ వస్తుంది. అంటే ఇక్కడ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ 2 కి గ్రేటర్ దెన్, అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పవర్ 2t u ఆఫ్ ప్లస్ టీ వస్తుంది. మైనస్ ఎస్ ప్లస్ 1 కూడా గ్రేటర్ దెన్ కాబట్టి ఈ పవర్ మైనస్ టీ ఇంటూ u ఆఫ్ టీ వస్తుంది సింప్లీ, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది హెచ్ ఆఫ్ టీ, రైట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ కేస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేబుల్. సిస్టమ్ స్టేబుల్ అయినప్పుడు హెచ్ ఆఫ్ టీ ఏమవుతుంది, మా సిస్టమ్ స్టేబుల్ అయినప్పుడు చూడండి ఆర్ఓసి ఎలా ఉంటుందో. మీరు కనుక ఇక్కడ ఆర్ఓసి డ్రా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ -1, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2, రైట్. అయితే ఇక్కడ ఏంటి, సిస్టమ్ అనేది స్టేబుల్ అవ్వాలంటే కంపల్సరీగా ఆర్ఓసిలో జే ఒమేగా యాక్సిస్ ఉండి తీరాలి, రైట్. మా జే ఒమేగా యాక్సిస్ ఉన్నారంటే రెండు లెఫ్ట్ కి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆర్ఓసి లెఫ్ట్ టు ది లెఫ్ట్ మోస్ట్ పోల్ ఉంటుంది. రెండు రైట్ కి తీసుకున్నారు అనుకోండి, ఆర్ఓసి రైట్ టు ది రైట్ మోస్ట్ పోల్ ఉంటుంది. అంటే మీరు రెండు లెఫ్ట్ కి తీసుకున్నా కామన్ ఆర్ఓసిలో ఇమాజినరీ యాక్సిస్ రాదు, రెండు రైట్ కి తీసుకున్నా కామన్ ఆర్ఓసిలో ఇమాజినరీ యాక్సిస్ రాదు. సో కంపల్సరీగా నీకు కామన్ ఆర్ఓసిలో ఇమాజినరీ యాక్సిస్ రావాలంటే -1 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 2 కంటే తక్కువ ఉండాలి బై డిఫాల్ట్, రైట్. ఇది కంపల్సరీగా అవ్వాలంటే ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ -1 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ 2, రైట్. సో కాబట్టి దీన్ని బట్టి ఆర్ఓసి రాయండి 1/3 ఇంటూ 1 బై ఎస్ మైనస్ ఎస్ 2 కి గ్రేటర్ దెన్. సో కాబట్టి సింపుల్ గా ఈ పవర్ 2t u ఆఫ్ టీ. కానీ +1 కి 2 కి లెస్ దెన్, రైట్. అంటే అప్పుడు మైనస్ ఈ పవర్ 2t u ఆఫ్ మైనస్ టీ వస్తుంది, రైట్. అండ్ ఇక్కడ +1 కి గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ టీ u ఆఫ్ టీ వస్తుంది. ఓకే, సో ఒకటి వచ్చేసరికి మైనస్, ఒకటి వచ్చేసరికి ప్లస్. ఎందుకని ఇక్కడ +1 అనేది ఏమో గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి నీకు ఆటోమేటిక్ u ఆఫ్ ప్లస్ టీ వస్తుంది. 2 కి లెస్ దెన్ ఉంది కాబట్టి u ఆఫ్ మైనస్ టీ వస్తుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, నైదర్ కాజల్ నాట్ స్టేబుల్, రైట్. సో నైదర్ కాజల్ నాట్ స్టేబుల్, నైదర్ కాజల్ నాట్ స్టేబుల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అంటే ఏంటి, సిస్టమ్ కాజల్ అవ్వకూడదు, స్టేబుల్ అవ్వకూడదు. అంటే రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ ఉండకూడదు, ఇమాజినరీ యాక్సిస్ తీసుకోకూడదు. మీకు జాగ్రత్తగా చూడండి, మీరు కనుక ఒకసారి పోల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు -1 దగ్గర ఒక పోల్ ఉంది, 2 దగ్గర ఒక పోల్ ఉంది, రైట్. సో మీరు ఈ రెండింటిని పక్క పక్కనే పెట్టి చూస్తే ఇప్పుడు మీరు రెండు రైట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు సిస్టమ్ కాజల్ అయింది. ఎందుకని రైట్ టు ద రైట్ మోస్ట్ పోల్ కాజల్ కాకూడదు. సో ఆ కేసు కాదు.
ఒకటి -1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ తీసుకుంటే అప్పుడు కూడా నీకు కాదు. ఎందుకంటే నీకు ఆర్ఓసీలో ఇమాజినరీ యాక్సిస్ ఉంటది. అంటే సిస్టమ్ స్టేబుల్ అయ్యేది. కానీ వాడు స్టేబుల్ అవ్వకూడదన్నాడు. ఆ కేసు కాదు. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి? -1 కంటే తక్కువ, 2 కంటే ఎక్కువ తీసుకోవడానికి అసలు కామన్ ఆర్ఓసీయే రాదు. అలాంటప్పుడు అసలు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి మిగిలిన ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే -1 కంటే తక్కువ ఉండాలి అండ్ 2 కంటే తక్కువ ఉండాలి. రైట్? సో కాబట్టి డెఫినిట్‌గా neither cause and r stable అవ్వాలంటే రియల్ పార్ట్ ఆఫ్ s is less than -1 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ s is less than 2 సింపుల్. సో కాబట్టి ఇప్పుడు అప్లై చేయి 1/3 ఇంటూ 1/s-2 అంటే ఏంటి? -e⁻²t of -t ఎందుకంటే దీనికి లెస్ దాన్ కాబట్టి అండ్ దీనికి 1/s+1 కూడా -e⁻−t u of -t ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి +e⁻−t ఇంటూ u of -t. ఓకే, సో ఈ విధంగా కాజల్ ని స్టేబుల్ ని నైదర్ కాజ్ అండ్ నాన్ స్టేబుల్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో కాబట్టి మనం ఈ లెక్చర్లో ఏం చూసామమ్మా? డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అబ్జర్వ్ చేసిన డిఫరెంట్ గేట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఒక ఎల్టీఏ సిస్టమ్ ఇచ్చినప్పుడు అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఇంపల్స్ రెస్పాన్స్ అనేది సిస్టమ్ కాజ్ అయినప్పుడు, సిస్టమ్ స్టేబుల్ అయినప్పుడు, నైదర్ కాజ్ నాన్ స్టేబుల్ అయినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో మిగతా ప్రాబ్లమ్స్ అని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే మీరు గ్రూప్ లో ప్లేస్ యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి. సో డెఫినెట్లీ we will help you out. Okay, so we will meet in the next lecture with the continuous time Fourier transform. Okay, so until then take care and bye.